ఫ్రెండ్స్ ఇదేంటంటే దోసకాయ, ఇది కొరమేను చేప అంటారు కదా ఫ్రెండ్స్. అది ఎండబెట్టేసి పట్టిందనమాట. ఎండబెట్టేసి ఇలా ముక్కలు కట్ చేసామన్నమాట. అంటే మాకు మా బాబాయ్ గారు పంపించింది. ఈ నానబెట్టి ఇందులో మళ్ళీ కోడిగుడ్లు కూడా వేస్తున్నాం. ఈ కోడిగుడ్లు కూడా ఇట్లా వేసి నానబెడతారనమాట. ఇది ఏంటంటే కొరమేను చేప ఫ్రెండ్స్. ఇది డ్రై చేప అనమాట. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ గుడ్లు అనమాట, చూడండి ఉడకబెడుతున్నా. ఏంటంటే ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ కర్రీ. వంకాయ, కోడిగుడ్లు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఇందులో కొరమేను చేప ఉంటుంది కదా, అది డ్రై చేప అనమాట, ఎండు చేప అనమాట. అది కూడా వేసి వండుతాను అనమాట. ఇది షార్ట్ అనమాట. పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ఉడకబెట్టాలి. నానబెట్టాము డ్రై ఫ్రూట్స్ అనమాట. కొరమేను ఎండు చేప. ఫ్రెండ్స్ ఇదేంటంటే కోడిగుడ్లును దోసకాయ, కొరమేను, ఎండు చేప అనమాట, ముక్కలు అనమాట. చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్: కారం, పసుపు, ఆనియన్స్, ఆయిల్, సాల్ట్, దోసకాయ ముక్కలు అనమాట. ఏమో డ్రై ఫిష్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడనమాట. కారం, పసుపు, సాల్ట్, కారం. ఇందులో దోసకాయ ముక్కలు వేసేస్తున్నాం. దాంట్లో ఏంటంటే కొత్తిమీర కూడా. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్తో పాటు ఇది కూడా కరివేపాకు, ఆయిల్ అన్నీ కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలా వాటర్ పోసుకోవాలన్నమాట. సరిపడి ఫ్రెండ్స్. మొత్తం అంతా కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకోవాలి. పొయ్యి మీద పెట్టేసాం, మూత పెట్టేయాలి. ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తాం. పంపుతాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ కూర అనేది. ఫ్రెండ్స్ ఇందులో 2 గుడ్లు కూడా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి కనిపిస్తున్నాయి అన్నమాట. వేసేటప్పుడు వీడియో తీసానే జంప్ అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోవచ్చింది అన్నమాట కర్రీ. చూడండి ఫ్రెండ్స్, అయిపోవచ్చింది అన్నమాట. కోడిగుడ్లు, దోసకాయ, ఎండు చేపలు అంటే కొరమేను ముక్క అనమాట, కర్రీ అనమాట. అయిపోయింది ఫ్రెండ్స్, కంప్లీట్గా కూర కట్టేసా.